ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికీ వివరించండి. పాపం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ప్రభుత్వం మా కోసమే ఉంది, ఈ పాలన మా కోసమే ఉంది, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేటువంటి నమ్మకాన్ని కలిగించేంత స్థాయిలో మీరందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీస్లన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. నిజమే, ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి భూములు, భూ సంస్కరణ ద్వారా వచ్చినటువంటి భూములు కౌలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు, అసలు భూములే నిరుపేద ప్రజలకు భూ సంస్కరణ చట్టాల ద్వారా వాళ్ళందరికీ భూ పంపిణీ చేసి జీవితంలో బతకడానికి ఆసరా కల్పించాం. అటువంటి కల్పించినటువంటి ఆసరాన్ని పూర్తిగా వదిలేశారు. 10 ఏళ్ల కాలంలో అసైన్మెంట్ కమిటీస్ లేవు. ఏ శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం పెట్టలేదు, ఒక గజం స్థలాన్ని కూడా పంచలేదు. మళ్ళీ మేము ఈరోజు సంతోషంగా చెప్తా ఉన్నాం, ఈ భూభారతి చట్టం ద్వారా, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా తిరిగి అసైన్మెంట్ కమిటీస్ని పునరుద్ధరిస్తున్నాం. ఎక్కడెక్కడైతే అనాదిగా భూములపైన దున్నుకుంటూ బతుకుతా ఉన్నారో ఆ బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పట్టాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ భూ పంపిణీ కానీ, తీసుకొచ్చే ఈ చట్టాలు కానీ ప్రతి పని ప్రజల కోసమే అంకితం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసమే వీటిని ఉదహరిస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ చాలా స్పష్టంగా మేము ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల అవసరాల మేరకే చట్టాలు చేస్తాం తప్ప పాలకుల కోసం చేయం. ఆ ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చిన చట్టాల్ని మేము చట్టాలు చేసి మీకు అప్పచెప్తున్నాం. ఇది ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళండి, ప్రజలకు వెసులుబాటు కలిగించే విధంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా చెప్పి రెవెన్యూ సదస్సులు పెట్టి విజయవంతం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పి దశాదిశ నిర్దేశం చేయటం కూడా జరిగింది. దయచేసి కలెక్టర్లు కానీ, ఆర్డీఓస్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి విఆర్ఓలు కానీ ఈనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి పౌరుడికి చేరవేసేటువంటి బాధ్యతని మీరందరూ తీసుకోవాల్సిందిగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజల దగ్గర తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరంతా ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇటువంటి భూభారత్ చట్టాన్ని నిజంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో పక్కన కూర్చొని మాట్లాడుతూ చెప్పాను, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పోరాటాలు జరిగిందంతా కూడా భారతదేశం అంతా కూడా స్వాతంత్రం కోసం జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం భూమి కోసం పోరాటం జరిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదం పెద్ద ఎత్తునొచ్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని బోరుగల్ రామకృష్ణారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి రైతులకి పట్టాలు కల్పించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత అనేక చట్టాలని, రెవెన్యూ చట్టాలను తీసుకొచ్చింది గొప్ప గొప్ప మహానుభావులు. ఏనాడో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి మమేకమై భూమికి వాళ్ళకి విడదటువంటి భావోద్రేకంతో కూడినటువంటి సంబంధించినటువంటి భూ సమస్యకు సంబంధించి ఒక చట్టాన్ని చేసేటువంటి, ఒక సరళమైన చట్టం చేసేటువంటి అదృష్టం రావటం నిజంగా మనందరి అదృష్టం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడానికి నిజంగా ప్రజలంతా మనకు వరంగా ఇచ్చారు, వాళ్ళందరికీ మనం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీరు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, మిగతా క్యాబినెట్ సభ్యులు కానీ నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమం,
చాలా తృప్తిగా ఉన్నటువంటి కార్యక్రమం. ప్రజల కోసం మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ప్రజల కోసం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం భూభారతి చట్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.